Hello beautiful people, welcome to my channel Story Time. హర్షిత అరవింద్ మధ్య ప్రేమ బలపడుతుంది. కానీ ఆ ప్రేమ ఎంత పెరుగుతుందో అంతే దాచుకోవాల్సిన అవసరం పెరుగుతుంది. ఒక సాయంత్రం హర్షిత తన గదిలో ఫోన్లో అరవింద్తో చాట్ చేస్తుంది. ఆమె కళ్ళల్లో ఒక స్పెషల్ గ్లో, పెదవులపై చిన్న నవ్వు. అదే సమయంలో తల్లి గదిలోకి వచ్చింది. హర్షిత అప్రమత్తమై ఫోన్ వెంటనే సైడ్కి వేసింది. ఎవరితో మాట్లాడుతున్నావు హర్షిత? తల్లి ప్రశ్నించింది. అది క్లాస్ ప్రాజెక్ట్ డిస్కషన్ అమ్మా అని చెప్పేసింది. తల్లి అనుమానంగా ఫోన్ తీసుకుని చూసింది. స్క్రీన్పై అరవింద్ పేరు జస్ట్ కనిపించబోయింది. కానీ హర్షిత వెంటనే యాప్ క్లోజ్ చేసింది. తల్లి మనసులో చిన్న డౌట్ మిగిలింది. ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి ఉండుంటుందేమో అని అనుకుంది. అరవింద్ హర్షితను లైబ్రరీలో కలుసుకుని నిన్ను చూసి ఏదో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తోంది, ఏమైంది? హర్షిత మెల్లగా, నిన్న అమ్మ ఆల్మోస్ట్ మన సీక్రెట్ తెలిసిపోతుందేమో అనిపించింది. నాకు చాలా భయం వేస్తుంది అరవింద్. అరవింద్ ఆమె చేతిని పట్టుకుని, నువ్వు టెన్షన్ పడొద్దు. ఏదైనా వస్తే మనిద్దరం కలిసి ఎదుర్కొందాం. మన ప్రేమ దాచుకోవాల్సిన అవసరం లేదు. కానీ సరైన సమయం వచ్చే వరకు జాగ్రత్త పడాలి. ఆ మాటలతో హర్షితకి ఒక స్మాల్ రిలీఫ్ కలిగింది. కాలేజ్లో బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అరవింద్ తన ఫ్రెండ్స్తో కలిసి హర్షితకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. మధ్యాహ్నం క్యాంటీన్లో లైట్స్ ఆఫ్ అయి కేక్ తీసుకుని వచ్చాడు. హ్యాపీ బర్త్డే హర్షిత అని అన్నాడు. హర్షితకి కళ్ళల్లో ఆనందం మెదిలింది. కేక్ కట్ చేసి తరువాత క్వైట్లీ అరవింద్ ఆమెకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. సింపుల్ హార్ట్ షేప్డ్ పెండెంట్. ఇది చీప్ కానీ నీకోసమే ఎంచుకున్న స్పెషల్ థింగ్ అని అన్నాడు. హర్షిత పెండెంట్ని చేతిలో పట్టుకొని కళ్ళల్లోకి చూసింది. ఆ సైలెంట్ ఐ కాంటాక్ట్లోనే ప్రేమ యొక్క 1000 ప్రామిసెస్ దాగి ఉన్నాయి. కానీ ఆ పెండెంట్నే రాబోయే రోజులలో పెద్ద ట్రబుల్కి కారణం కానుంది. హర్షిత బర్త్డే తరువాతి రోజు అమ్మ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన పెండెంట్ని తల్లి గమనించింది. ఇది కొత్త పెండెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని తల్లి కఠినంగా అడిగింది. హర్షిత కంగారు పడింది. ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందమ్మా, బర్త్డే గిఫ్ట్. తల్లి వెంటనే అబ్బాయి ఇచ్చాడా లేక అమ్మాయా? హర్షిత నిశ్శబ్దం అయ్యింది. ఆ సైలెన్స్తోనే తల్లికి అనుమానం మరింతగా బలపడింది. హర్షిత, నువ్వు ఏదో దాచిపెడుతున్నావు. నాకు అర్థమవుతుంది. ఇక నుంచి ఫోన్ ఎక్కువ యూజ్ చేయొద్దు. మన రిప్యుటేషన్కి దెబ్బ తగలకూడదు అంటూ కఠినంగా గది వదిలి వెళ్ళిపోయింది. తరువాత రోజు కాలేజ్కి వచ్చిన హర్షిత చాలా సైలెంట్గా ఉంది. క్యాంటీన్లో కూర్చొని క్వైట్లీ కన్నీళ్లు తుడుచుకుంటుంది. అరవింద్ గమనించి, హర్షిత ఏమైంది? ఆమె చెప్పింది, అరవింద్ పెండెంట్ చూసి అమ్మకి అనుమానం వచ్చింది. మరోసారి ఇలా అయితే మా ఇంట్లో పెద్ద సమస్య వస్తుంది. నాకు భయం వేస్తుంది. మన ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుందా? అరవింద్ ఆమె చేతిని పట్టుకొని, నువ్వు నన్ను నమ్ము. నీ పేరెంట్స్ యాంగర్ని కూడా నేను ఎదుర్కొంటాను. నువ్వు ఒక్క మాట చెబితే నా ఫ్యామిలీని పంపించి ఫార్మల్గా అలయన్స్ కూడా అడిగిస్తాను. హర్షిత కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం కలిశాయి. అరవింద్, నువ్వు ఇలా బోల్డ్గా ఉంటావని ఊహించలేదు. కానీ ఇప్పుడే కాదు, ఇంకొంచెం టైం కావాలి. నేను కూడా మెంటల్లీ రెడీ అవ్వాలి. అరవింద్ చిన్న స్మైల్ ఇచ్చి, టైం ఎంతైనా తీసుకో, కానీ నా మనసు నిన్ను వదిలిపెట్టదు. ఆ రాత్రి హర్షిత పెండెంట్ని చేతిలో పట్టుకుని నిద్రలోకి జారుకుంది. తనలో తాను, అరవింద్, నీ మీద నాకున్న ప్రేమ నిజమే. కానీ ఈ సొసైటీ, నా పేరెంట్స్ని ఎలాగో కన్విన్స్ చేయాలి. లేకపోతే మన బంధం సాక్రిఫైస్ అవ్వక తప్పదు. ఇక్కడి నుంచే ప్రేమ, బాధ, సాక్రిఫైస్ అనే 3 మార్గాలు స్లోలీ కనిపించడం మొదలవుతుంది. కాలేజ్లో మధుర క్షణాలు గడుపుతున్న హర్షిత ఇంట్లో మాత్రం వాతావరణం మెల్లగా మారుతుంది. తల్లిదండ్రులు ఆమె ఫ్యూచర్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఒక ఆదివారం సాయంత్రం హర్షిత తండ్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్నాడు, నిన్న ఆఫీస్లో శర్మగారు మాట్లాడారు. ఆయన కుమారుడు యుఎస్ఏలో సెటిల్ అయ్యాడు. అందమైన జాబ్, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మన హర్షితకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నాను. తల్లి వెంటనే స్పందించింది. అవును, అమ్మాయి కూడా ఇప్పుడు ఫైనల్ ఇయర్లోకి వస్తుంది. పెళ్లి మాటల్ని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. హర్షిత గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఆమె పెదవులు ఎండిపోయాయి. తన మనసులో ఒకే పేరు, అరవింద్. గదిలోకి వెళ్ళిన తర్వాత కిటికీ దగ్గర నిలబడి హర్షిత తడబడి కళ్ళల్లో నీళ్లు తెప్పించుకుంది. నా పేరెంట్స్ డ్రీమ్స్ ఒకవైపు, నా ప్రేమ మరోవైపు. నేనేం చేయాలి? నా హ్యాపీనెస్ని వాళ్లకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? తరువాత రోజు హర్షిత ఈ విషయం అరవింద్కి చెప్పింది. అరవింద్, నాన్న
ఒక ప్రపోజల్ గురించి మాట్లాడారు. వాళ్ళకి మన ప్రేమ గురించి ఏమీ తెలీదు. నాకు భయంగా ఉంది. ఈ ప్రెజర్ నేను తట్టుకోగలనో లేదో. అరవింద్ కాసేపు నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత గట్టిగా, హర్షిత, ఇది మనకి మొదటి పరీక్ష. నువ్వు కంగారు పడొద్దు. నీ పేరెంట్స్ని నేను ఫేస్ చేస్తాను. మన ప్రేమని దాచకూడ ఒకరోజు వాళ్ళ ముందే ప్రౌడ్లీ చెబుదాం. హర్షిత కళ్ళల్లో ఆ మాటలతో కొంత నమ్మకం, కొంత భయం కలిసిపోయాయి. అయితే రాహుల్ ఈ మధ్య చాలా టెన్షన్లో ఉన్నాడు. తన పేరెంట్స్కి ఏదో తెలిసిపోతుందేమో అని. అతను అక్క దగ్గరికి వచ్చి, అక్క, నిజంగా కేర్ఫుల్గా ఉండు. నాన్నకి ఏదైనా తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. నేను ప్రొటెక్ట్ చేయగలను, కానీ ఎప్పటికీ కాదు. హర్షిత అతన్ని హత్తుకొని, థ్యాంక్స్ రాహుల్. నువ్వున్నావు కాబట్టే నేను కొంత ధైర్యంగా ఉన్నాను. కాలేజీ రోజులు మెల్లగా సాగుతున్నాయి. హర్షిత, అరవింద్ మధ్య ప్రేమ బంధం మరింత గాఢమవుతోంది. కానీ ఇంట్లో మాత్రం కొత్త తుఫాను సిద్ధమవుతోంది. ఒక సాయంత్రం హర్షిత తల్లిదండ్రులు ఆమెను పిలిచారు. తండ్రి మృదువైన కానీ కఠినమైన స్వరంతో, హర్షిత, ఈ ఆదివారం శర్మగారి కుటుంబం వస్తారు. వాళ్ళ కుమారుడు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మనకి ఇది మంచి అవకాశం. హర్షిత కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఆమె చేతులు వణికాయి. తన మనస్సులో ఒక మాట, ఇది నా జీవితాన్ని మార్చేస్తుంది. రాత్రి ఆమె తమ్ముడు రాహుల్ దగ్గరకు వచ్చి, అక్క, నువ్వు అరవింద్ని ప్రేమిస్తున్నావు అని ఒక్కరోజు బయటపడిపోతుంది. ఇలా దాచడం కష్టమవుతుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావో త్వరగా నిర్ణయం తీసుకో. హర్షిత కళ్ళతో, రాహుల్, నాకు భయంగా ఉంది. అరవింద్ని కోల్పోవాలనుకోవడం లేదు. అలాగే అమ్మా నాన్నని నిరాశపరచడం కూడా ఇష్టం లేదు. రాహుల్ ఆలోచించి, అక్క, నువ్వు నిజాయితీగా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అరవింద్ నిజంగా నిన్ను ప్రేమిస్తే ఆయన కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. తర్వాత రోజు హర్షిత ఈ విషయం అరవింద్కి చెబుతుంది. అరవింద్, ఈ ఆదివారం వాళ్ళ మ్యాచ్ చూసేందుకు వస్తున్నారు. నాకు చాలా భయం. మన ప్రేమ బయటపడిపోతుందేమో అనిపిస్తుంది. అరవింద్ ఆమె చేతిని పట్టుకొని ధైర్యం చెబుతాడు. హర్షిత, మనం తప్పు చేయడం లేదు. మన ప్రేమ పవిత్రం. ఎప్పుడో ఒకరోజు నిజం చెప్పాల్సిందే. అవసరమైతే నేను నీ ఇంటికి వచ్చి నీ పేరెంట్స్తో మాట్లాడుతాను. హర్షిత కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తాయి. ఆమె మనసులో ప్రేమపై విశ్వాసం, కుటుంబంపై గౌరవం మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆదివారం సాయంత్రం శర్మగారి కుటుంబం హర్షిత ఇంటికి వస్తారు. అందరూ ఫార్మల్గా మాట్లాడుకుంటున్నారు. హర్షిత మాత్రం డ్రాయింగ్ రూమ్లో వణుకుతూ కూర్చుంది. అరవింద్ ఆలోచన మాత్రమే ఆమెకు శక్తినిచ్చింది. ఒకసారిగా శర్మగారి కుమారుడు, హర్షిత గారు, మనిద్దరం కొంచెం మాట్లాడుకోవచ్చా అని అన్నాడు. అందరూ ఆనందంగా తల ఊపారు. కానీ హర్షిత మనసులో మాత్రం, ఇది నా జీవితాన్ని మార్చే క్షణం కావచ్చు అని భయంతో కొట్టుకుంటుంది. ఆదివారం సాయంత్రం హర్షిత గుండె బలంగా కొట్టుకుంటూనే ఉంది. శర్మగారి కుమారుడు రోహిత్ ఆమెను తోటలోకి పిలిచాడు. ఇంట్లో అందరూ ఆనందంగా మాట్లాడుతుంటే హర్షిత మాత్రం భయంతో వణికిపోతూ బయటికి వచ్చింది. రోహిత్ చిరునవ్వుతో, హర్షిత గారు, బలవంతం చేయకుండా మాట్లాడుతాను. నాన్న చెప్పినట్లే మీ గురించి విన్నాను. కానీ మీ కళ్ళల్లో చూస్తుంటే నీ మనసు ఇంకెక్కడో ఉందని అర్థమవుతుంది. హర్షిత ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆమె కళ్ళల్లో తడుముకున్న కన్నీటి బిందువులు, నేనేం చెప్పాలో తెలియడం లేదు అని గుసగుసలాడింది. రోహిత్ సీరియస్గా చూసి, నువ్వు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. హర్షిత కాసేపు నిశ్శబ్దంగా ఉండి ధైర్యం తెచ్చుకొని, అవును, నా జీవితంలో ఒకరున్నారు. అతనిని వదిలి ఇంకెవరిని ఊహించలేను. రోహిత్ ఆశ్చర్యంగా నవ్వాడు. నిజం చెప్పినందుకు ధన్యవాదాలు హర్షిత. నిజం చెప్పాలంటే నేను కూడా ఒకరిని ప్రేమిస్తున్నాను. కానీ నా పేరెంట్స్కి అది చెప్పే ధైర్యం రాలేదు. హర్షిత కళ్ళు పెద్దవయ్యాయి. అయితే నువ్వు ఇదే పరిస్థితుల్లో ఉన్నావా? రోహిత్ తల ఊపుతూ, అవును, నువ్వు నీ పేరెంట్స్కి నిజం చెప్పాలనుకుంటే నేను కూడా నీకు సపోర్ట్ ఇస్తాను. మనిద్దరం ఫోర్స్డ్గా పెళ్లి చేసుకోవడం కన్నా మన సొంత ప్రేమని నిలబెట్టుకోవడమే మంచిది. హర్షిత మనస్సులో ఒక కాంతి వెలిగింది. దేవుడా, నన్ను రక్షించావు. ఇది నా ప్రేమకి ఒక కొత్తను ఆశను ఇస్తుంది. ఆమె వెంటనే అరవింద్కి మెసేజ్ పంపింది. నాకు భయం తగ్గింది. దేవుడు మన ప్రేమని రక్షిస్తున్నాడు. నీతో నిజం చెప్పడానికి నేను సిద్ధమవుతున్నాను. అరవింద్ ఫోన్ చూసి ఆనందంతో గుండె నిండిపోయింది. హర్షిత, మన ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది అని రిప్లై పెట్టాడు. హర్షిత, అరవింద్ ప్రేమకి ఇప్పుడు కొత్త ధైర్యం లభించింది. కానీ తల్లిదండ్రుల ముందే ఈ నిజం చెప్పడం అంత ఈజీ కాదు. ఇది వారిద్దరి జీవితంలో అసలు పరీక్ష. శర్మగారి కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంది. తల్లి సంతోషంగా, హర్షిత, రోహిత్ చాలా మంచివాడుగా కనిపించాడు.
నువ్వేమంటావు అని అడిగింది. హర్షిత గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె పెదవులు వణికాయి. అమ్మా నాన్న, నేను ఒక విషయం చెప్పాలి అని హర్షిత నెమ్మదిగా మొదలుపెట్టింది. తండ్రి ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది? ఏం చెప్పాలనుకుంటున్నావు? హర్షిత లోపల భయం, బయట కన్నీళ్ళు. నాకు రోహిత్తో పెళ్లి చేయాలనిపించడం లేదు. నేను ఇప్పటికే ఒకరిని ప్రేమిస్తున్నాను. ఈ మాటలు విన్న వెంటనే ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. తల్లి కళ్ళు పెద్దవయ్యాయి. తండ్రి కంఠం గట్టిగా మారింది. ఏమంటున్నావు నువ్వు? మనకి ద్రోహం చేస్తున్నావా? ఎవరు ఆ వ్యక్తి? హర్షిత వణికిపోతూ, అతని పేరు అరవింద్. మా కాలేజీలో చదువుతున్నాడు. అతడే నా జీవితం. తండ్రి కోపంతో గట్టిగా లేచి నిలబడ్డాడు. హర్షిత, నీకేం తెలిసింది ప్రేమ గురించి? మన రిప్యుటేషన్, మన సొసైటీ, ఇవన్నీ నీకేమీ కనిపించడం లేదా? తల్లి కన్నీళ్లతో, అమ్మ, నీ డెసిషన్స్ వల్ల మనం ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాలి అని ఆలోచించావా? హర్షిత తడబడుతూ, అమ్మా నాన్న, నేను తప్పు చేయడం లేదు. అరవింద్ని నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అతడే నా భవిష్యత్తు. ఈ పరిస్థితి మరింత దిగజారక ముందే రాహుల్ మాట్లాడాడు. నాన్న, దయచేసి కాసేపు కూల్గా ఆలోచించండి. అక్క ప్రేమని తప్పుగా చూడకండి. అరవింద్ నిజంగా మంచివాడే. అతన్ని నేను పర్సనల్లీ చూశాను. అతడు అక్కకి సరైన జోడీ అవుతాడు. తండ్రి రాహుల్ వైపు తిరిగి, నువ్వు కూడా ఆమె పక్షాన? ఇది మా ఇంటి గౌరవం విషయంలో కాంప్రమైజ్ చేయలేం. హర్షిత కన్నీళ్లతో ముక్కు మూసుకొని, నాన్న, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. కానీ నా ప్రేమని వదిలేయలేను. అరవింద్ లేకుండా నా జీవితం అసంపూర్ణం. ఇంటి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. ప్రతి మాట, ప్రతి ఊపిరి యుద్ధం మొదలైనట్లు అనిపించింది. ఇప్పుడు హర్షిత తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరవింద్ హర్షిత బంధం ఒక తీవ్రమైన పరీక్షలోకి అడుగుపెట్టింది. హర్షిత తండ్రి అరవింద్ని కలవాలని నిర్ణయం తీసుకుంటాడు. అక్కడే మొదలవుతుంది ముఖాముఖి సంఘర్షణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.